కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి జగన్ వెళ్లనున్నారు. జగన్ టూర్ పైన ఇటు పోలీసులు ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ శాఖతో కనకదుర్గ వారధి మీదుగా అనుమతికి నిరాకరించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లాలి అంటూ జగన్ కు నోటీసులు జారీ చేశారు. వారధి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లడానికి ముందుగానే జగన్ ప్లాన్ ని కూడా ఇటు ఇచ్చినట్టు తెలుస్తోంది. 3 రోజుల క్రితమే జగన్ రూట్ మ్యాప్ ని వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. పర్యటనకు కొన్ని గంటల ముందు రూట్ పైన పోలీసులు ఆంక్షలు పెట్టడం పైన వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జగన్ రూట్ మార్చేదే లేదు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు తెలుపుతున్నారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన ప్రారంభం కానుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అంబటి రాంబాబు గారు జోగి రమేష్ గారు వీళ్ళపై దాడులు జరిగిన తర్వాత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంబటి రాంబాబు బూతులు తిట్టారనే కారణం చూపించి ఆయన ఇంటి పేద పెట్రోల్ బాంబులు దాడులు చేయడం ఇవన్నీ కూడా కొంత విమర్శలకు దారిస్తే దాదాపు జోగి రమేష్ ఇంటి మీద కూడా దాడులు చేస్తూ వచ్చారు. దీని ప్రభావం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరి మీద కూడా పడిందనే చెప్పుకోవాలంటే తాము ఎప్పుడు కూడా ఇటువంటి దాడులు చేయలేదని వైసీపీ నేతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి జగన్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళగా అక్కడ కూడా మంచి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నేడు జగన్ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్ళనున్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు మరోసారి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఆయన ఎదుర్కొంటున్నటువంటి వాతావరణం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులకు అండగా నిలబడి వారిని పరామర్శించేందుకు జగన్ రెడీ అయ్యారు. అయితే ఇక్కడ పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా పోలీసులు ఒక రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత అనుమతి లేదని వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు. ఏదో 1 డే మ్యాచ్ అప్పుడు సాగ్ గా చూపించి ఇప్పుడు మళ్ళీ అంటే ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఇవన్నీ కూడా పెట్టుకుని కొంత జగన్ వెళ్లకుండా అంటే కనకదుర్గమ్మ వారం మీద జగన్ వెళ్లేందుకు కూడా ముందు సిద్ధమయ్యారు. అయితే ఇలా కాదు, అటు వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలంటూ కూడా జగన్ కు సూచించడం జరిగింది. అంటే వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తే అది కొంత దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది, కానీ అక్కడ నుంచి కొంత అంటే వీళ్ళు ఎవరన్నా రావాలన్నా కానీ అది కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ఇంకా ఆ రహదారి కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకా పనులు జరుగుతున్నటువంటి రహదారి అది, కాబట్టి అది అనవసరంగా ఇబ్బందికర పరిస్థితుల్లో దారితీసే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఇలా ఇబ్రహీంపట్నం వారం మీదుగా వెళ్తే అయితే కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కట్ట మీద నుంచి అటు అంటే ఇబ్రహీంపట్నం ఏదైతే ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు కనకదుర్గమ్మ వారం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అందుకనే కొంత పోలీసులు కూడా ఈ విషయంలో మళ్ళీ నిజంగానే భద్రతా కారణం దృష్ట్యా ఇలా చేశారంట, లేదా రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉందా? ఎందుకంటే 3 రోజుల క్రితమే చూసుకుంటే జగన్ రూట్ మ్యాప్ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఇచ్చిందని తెలుస్తుంది. 3 రోజుల క్రితమే వైసీపీ నేతలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి కారణంగా అంటే ట్రాఫిక్ ఆంక్షలు అనేది విజయవాడ కొంత చిన్నగా ఉండటం ఇది ఒకటి కారణం. అయితే రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇటు వస్తే జన సమీకరణ ఏదైతే ఇప్పుడు జగన్ కనుక ఈ వారం మీదుగా ఇటు వస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గం, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, అదేవిధంగా విజయవాడ వెస్ట్ బైపాస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఏదైతే ఈ 3 నియోజకవర్గాలను కవర్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు పెనమలూరు కూడా కొద్దిగా కవర్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే కొంత ఈ 4 నియోజకవర్గాల మీదుగా జగన్ యాత్ర సాగే అవకాశాలు అయితే ఉంటాయి. అదే 2 పార్లమెంట్లు, ఒకటేమో గుంటూరు పార్లమెంట్, ఒకటేమో విజయవాడ పార్లమెంట్. సో కాబట్టి కొంత పోలీసులు కూడా ఈ విషయంలో కొన్ని ఆంక్షలు విధిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే మరి జగన్ రూట్ మాత్రం మార్చేది లేదు అంటూ ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు జరుపుతున్నారు. ఈ దృష్ట్యా ఏమన్నా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే దీనికి సంబంధించి జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏ విధంగా ముందుకెళ్తారా మొండితనం ఏంటో అందరూ చూస్తూనే ఉన్నారు. గతంలో వైజాగ్ వెళ్లిన సమయంలో కానీ అలాగే పల్నాడు వెళ్లిన సమయంలో కానీ ఇదే విధంగా పోలీసులు ఆంక్షలు పెడుతూ వచ్చారు. కానీ జగన్ తను ఏం చేయాలనుకున్నా చేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా దీనికి సంబంధించి
జగన్ అదే విధంగా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా జగన్ వెళ్తారు కాబట్టి ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ఇక్కడ విజయవాడకు సంబంధించినటువంటి కీలక నేతలు దేవినేని అవినాష్ కానీ లేదంటే మిగిలిన నాయకులు ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాసు ఇలా కొంతమంది నేతలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా దీనికి హాజరయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి మీకు కొంత ఉద్రిక్త పరిస్థితి ఉండొచ్చు. ఇటు పెనమలూరు నియోజకవర్గం నుంచి దేవభక్తుని చక్రవర్తి కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా కొంత హాజరవుతారు. అలాగే అటు తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గం నుంచి కొంతమంది నేతలు కూడా హాజరయ్యే పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం చూసుకుంటే కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి జగన్ వెళ్లనున్నారు. జగన్ టూర్ పైన ఇటు పోలీసులు ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ సాకుతో కనకదుర్గ వారధి మీదుగా అనుమతికి నిరాకరించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లాలి అంటూ జగన్ కు నోటీసులు జారీ చేశారు. వారధి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లడానికి ముందుగానే జగన్ ప్లాన్ చేశారు. 3 రోజుల క్రితమే జగన్ రూట్ మ్యాప్ ని కూడా ఇటు వైఎస్ఆర్సీపీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పర్యటనకు కొన్ని గంటల ముందు ఇటు రూట్ పైన పోలీసులు ఆంక్షలు పెట్టడం పైన ఇటు వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జగన్ రూట్ మార్చేదే లేదు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి అయితే జగన్ మరికొంతసేపట్లో చేరుకోనున్నారు. అక్కడ జోగి రమేష్ కుమారుడి పెళ్లికైతే ఇటు జగన్ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. జగన్ టూర్ పైన అయితే ప్రస్తుతం పోలీసులు ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. అక్కడ పరిస్థితులు చూసుకుంటే కనుక ఒకసారి విజువల్స్ లో ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. భారీగా కూడా ఇటు జనాలందరూ మోహరించడం జరిగింది. ఇక్కడ మనం నిన్న చూసుకుంటే ఇటు భీమవరం అయి ఉండొచ్చు, అటు అంబటి ఇంటికి కూడా జగన్ హాజరవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద మొత్తం మీద జనాలు అయితే పోగయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కూడా ఇబ్రహీంపట్నంలో ఇటు జోగి రమేష్ కుమారుడి పెళ్లికి హాజరవుతున్న నేపథ్యంలో భారీగా కూడా ఇక్కడ జనాలు అయితే రావడం జరిగింది జగన్ కోసం. ఇటు ప్రస్తుతం అయితే పోలీసులు విధించిన ఆంక్షలపైనైతే వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా వెనక్కి తగ్గేది లేదు అంటూ ఖచ్చితంగా ఇదే రూట్ తీసుకుంటాము అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్న వైనం తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు అక్కడ ఎంత ఉద్రిక్తంగా మారుతాయి అనేది కూడా ఇప్పుడు ఒకందుకు ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ప్రస్తుతం అయితే జగన్ మాత్రం మునుపటి కూడా చూసుకుంటే ఖచ్చితంగా కూడా జగన్ ఆయన తీసుకున్న డెసిషన్స్ పైన కట్టుబడి ఉంటారు. ఎటువంటి అంటే తగ్గే సమస్య కూడా లేదు అంటూ ఆయన తీరైతే ఉంటుంది. ప్రస్తుతం ఈ రోజు జరగనున్న పర్యటనకు సంబంధించి అయితే జగన్ రూట్ మార్చేది లేదు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు తెలుపుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా రూట్ మార్చి వెళ్ళాలి అంటే ట్రాఫిక్ దృష్ట్యా ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులు తెలిపారు. మరి దీనిపైన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది.